పెట్టుకొని కట్టిన ఇల్లు? నాకు 1,00,000 రూపాయలు అయినాయి సార్. ఇంత లోతుండే మట్టి, మస్తు మట్టి పట్టింది. పుట్టెడు కట్టని చేసినాం. బాధితుల ఆవేదన అయితే వర్ణనాతీతంగా ఉంది. దాదాపు వేలకు వేలు ఖర్చు చేసి ఇల్లు గుడిసెలు నిర్మించుకుంటే పూర్తిగా ఇంట్లో నిత్యావసరాలు కానీ ఇతర వస్తువులు కూడా తీసుకొని ఇచ్చే సమయం కూడా ఇవ్వలేదు. నిద్ర లేచే సమయంలోనే ఒక్కసారిగా పోలీసు అదేవిధంగా రెవెన్యూ అధికార యంత్రాంగం ఒక్కసారిగా వచ్చి తమ మీద పడి మొత్తం కుటుంబాలనే చిన్నాభిన్నం చేసిందని చెప్పి ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూడొచ్చు దాదాపు 360 ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు ఒక్కొక్క కుటుంబం 80 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు చేసి ఈ ఇళ్లను నిర్మించుకుంది. మొత్తం ఇంట్లో సామాన్లు కూడా బయటకు తీసుకొనియకుండా పోలీసు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం వాళ్ళను ఉన్న ఫలంగా బయటకు నెట్టి వెంటనే ఇళ్లను కూల్చివేసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వకుండా తమ ఇళ్లను అక్రమంగా కూల్చేశారని చెప్పి ఇక్కడ బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం వాదన మరొక రకంగా ఉంది. ఇది చెరువు శిఖం భూమి, గతంలో కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటే ఈ ఇళ్లను తీసివేశామని, అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి కొంతమంది ఇల్లు నిర్మించుకోవడం వల్లనే వీళ్ళ ఇళ్ళని కూడా తొలగించాల్సి వచ్చిందని చెప్పి రెవెన్యూ యంత్రాంగం చెప్తుంది. నెట్టుకోపోవడం, ఎవరు మాట్లాడితే వాళ్ళనే కుదికే మాల్లోని తీసుకువేళ్ళు. అన్ని మంచాలు, కంచాలు, బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ. ఒక 5 నిమిషాలు ఆగండి సామాన్ తీసుకుంటామంటే కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇంట్లో పిల్లలు పడుకున్నారని అంటే కూడా మమ్మల్ని లోపలికి రానియలేదు. మేము నోటీసులు ఇవ్వలేదు, ఏం చెప్పలేదు సార్. నిన్న వచ్చి చూసుకొని పోయిర్రు అంతే, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సరే ఒక 10 నిమిషాలు ఆగండి లోపల ఉన్న సామాన్ అన్న తీసుకుంటామని అంటే కూడా తీసుకొని ఇవ్వలేదు. దౌర్జన్యంగా మమ్మల్ని ఆడోళ్ళని కూడా గుంజుకపోయారు, చేయిలు పట్టి గుంజుకపోయారు. ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టుకొని మేము వేసుకున్నాం కదా సార్. మేము ఉన్నోళ్ళం అయితే ఇక్కడ ఉండం కదా ఎండ అనకుండా పగలనకుండా చలికి వానకు పిల్లల్ని పట్టుకొని పురుగులు అనకుండా పాములు అనకుండా మేము ఇక్కడ ఉంటున్నాం. సర్టిఫికెట్లు, బుక్స్, బ్యాగు అన్ని పిల్లలు అన్ని అందులోనే ఉన్నాయి. ఎంత అయింది ఒక్కొక్క ఇల్లుకు? 80-90 వేల ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు పోయినా కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం అన్న అందులో సర్టిఫికెట్లు అన్నీ రెడీ చేసి ఈరోజు వడగొడతామని మా పాప ఫస్ట్ ఇయర్ చేస్తుంది. ఆ సర్టిఫికెట్లు అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నీ పిల్లలు ఉన్నారని నేను ఇట్లా లోపలికి అది వెళ్తా అంటే పిల్లలు ఏం లేరని నా చేతి పట్టి గుంజి నెట్టేసిండు. మా పిల్లల భవిష్యత్తు కూడా మాగని చేస్తాడా? మేము ఓట్లేసి గెలిస్తే మహిళలు వచ్చిర్రు, మహిళలు అటే ఉన్నారు. మా మీద బాయ్సే చేతులు వేసేసారు, జెంట్సే వేసిర్రు. మీ ఓట్లు ఎత్తే గెలిచిన ఆయన మాకు ఇల్లు ఇస్తా అన్న ఆయన మేము కట్టుకున్న ఇళ్ళను కూలబెట్టేంత అదే ఇచ్చింది.